విశాఖలో నారాయణ్ సేవా సంస్థాన్ నారాయణ్ ఆర్టిఫిషియల్ లింబ్ మెజర్మెంట్ క్యాంప్ వారి ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఈరోజు జరిగిన సేవా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన విష్ణుకుమార్ రాజ్ మీడియాతో మాట్లాడారు. హృదయపూర్వకమైన నమస్కారములు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత అద్భుతమైన కార్యక్రమానికి ఆదివారం మీ సమయం వెచ్చించి వచ్చిన పెద్దలకి, వాలంటీర్స్కి, వివిధ సంస్థల నుంచి ఈ నారాయణ సేవా సంస్థాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకుని వెళ్ళడము మన ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా వీరు అత్యంత అద్భుతమైన ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ పెట్టినందుకు నారాయణ సేవా సంస్థాన అధినేతకి, ప్రెసిడెంట్ గారికి, అట్లాగే కార్యవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు. ఐ సిన్సియర్లీ కన్వే మై కంగ్రాచులేషన్స్ అండ్ ద బెస్ట్ విషెస్ ఫర్ ద నారాయణ సేవా సంస్థాన్ for their teamwork and the dedicated work for the humanity. I really appreciate this, and this is the first time which you are coming to Visakhapatnam, and I wish that you should make more and more camps, because the people are coming from different parts of the state. That is, from Vijayawada I have seen some people coming, and from Rajahmundry people are coming, and Rajam people are coming here to take your help and service and to make them fit once again in the way which we have seen in the video clipping. నేను విశాఖపట్నం సంబంధించినటువంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ప్రెసిడెంట్గా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈరోజు అనేక స్వచ్ఛంద సంస్థలు నారాయణ సేవా సంస్థాన్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేమందరూ కూడా పాల్గొనడం జరిగింది. విశాఖపట్నంలో మరి ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతైనా కూడా ముదావహంగా భావించాలి. ఎందుకంటే అనేక మంది వికలాంగులైన వారు ఉన్నారు. వారందరికీ కూడా ఆర్టిఫిషియల్ లిమ్స్ అనేవి అందించేది నారాయణ సేవా సంస్థాను. ఈ సంస్థకు మంచి పేరుంది. మొత్తం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ఈ యొక్క క్యాంపులు వారు నిర్వహిస్తున్న సందర్భంలో మరి విశాఖపట్నంలో కూడా ఈ యొక్క క్యాంప్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. నారాయణ సేవా సంస్థానికి దేశవ్యాప్తంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ సంస్థకి పద్మశ్రీ అవార్డు కూడా సంస్థ అధ్యక్షులకు రావడం జరిగింది. మరి ఇటువంటి సంస్థ ద్వారా ఈ యొక్క ఆర్టిఫిషియల్ లిమ్స్ని మనం పొందినట్టయితే తప్పకుండా వీటికి డ్యూరబిలిటీ అంటే మన్నికి ఎక్కువ ఉంటుందని చెప్పి ఒక ఉద్దేశంతో అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటివరకు దాదాపుగా 260 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. సాయంత్రం అయ్యే సమయానికి దీన్ని ఫిగర్ ఆల్మోస్ట్ 500 దాటవచ్చునని చెప్పి నిర్వాహకులు చెబుతున్న సందర్భంలో మరి విశాఖకు చెందినటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలు ఇందులో భాగస్వాములయ్యి చిరంజీవి కళా పరిషత్తు, అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి నారాయణ సేవా సంస్థ మన బంగారరాజు గారు, అదేవిధంగా లయన్స్ క్లబ్ నుంచి మేడం గారు వరలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా వైజాగ్ వాలంటీర్స్ కూడా ఇక్కడ అనేక మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళ సర్వీసెస్ని కూడా అందిస్తున్నారు ఫ్రీగా. మరి ఇటువంటి సేవలు చేస్తున్నటువంటి సంస్థకు మనం ఎప్పుడు కూడా తప్పనిసరిగా ప్రోత్సహించాలి. కార్యక్రమానికి విష్ణుకుమార్ రాజు గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా వివిధ స్వచ్ఛంద సంస్థలు, మార్వాడి సంస్థలు కూడా విశాఖపట్నంలో అనేక ఉన్నాయి. ఆ మార్వాడి సంస్థలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా ఇక్కడ పాల్గొని ఈ యొక్క క్యాంపులోని అనేక మందిని తీసుకురావడం జరిగింది. ఇది తప్పకుండా విజయవంతం అయింది. ఇటువంటి క్యాంపు మళ్ళీ రాబోయేటటువంటి రోజుల్లో మళ్ళీ త్వరితగతిన మళ్ళీ నిర్వహించి వీరి అందరికీ కూడా ఇంకెవరైతే మిగిలిపోయారో వారందరికీ కూడా ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ అనేవి అందించాలి. ఈరోజు జరిగినటువంటి ఈ మెజర్మెంట్ క్యాంపు ద్వారా ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో వారందరినీ కూడా సెలెక్ట్ చేసి వారికి 3 నెలలు పోయిన తర్వాత వాళ్ళకి ఆర్టిఫిషియల్ లిమ్స్ అనేవి అక్కడ నుంచి తయారు చేసి ఉదయపూర్ రాజస్థాన్ నుంచి తయారు చేసి వారికి ఇక్కడ అందించడం జరుగుతుంది. త్వరలోనే వీరు ఇక్కడ పర్మనెంట్ ఆఫీసును కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిపాదిస్తున్నారు. తప్పకుండా వీరు అనుకుంటున్నది తప్పకుండా కార్యం నెరవేరాలని మా వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా వీరి సపోర్ట్ అందిస్తామని చెప్పి మనపూర్వకంగా కోరుకుంటూ ధన్యవాదాలతో మీ సన్మూర్తి అండి. నమస్కారం.